వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. సిఎస్ విజయానంద్ పిలుపు. జాతీయ జెండా ఎగురవేసి పతాక వందనం చేసిన ఎమ్మెల్యే రాము. విజయవాడ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వీకరించారు. ఈ ఏడాది వేడుకల్లో 22 అలంకృత శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందే మాతరం, 10 సూత్రాల మిషన్, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సిఆర్డీఏ తదితర విభాగాల శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు అమరావతి రైతులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని, నాటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు అన్ని అంశాలను పొందుపరిచి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని గుర్తు చేశారు. కావున రాజ్యాంగ నిర్మాతల ఆశ్రయాలకు అనుగుణంగా మెలుగుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, సచివాలయ ముఖ్య భద్రతా అధికారి మల్లికార్జునరావు, ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు రామకృష్ణ, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని బొత్స పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. 76 సంవత్సరాలు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ 77వ సంవత్సరం ఎదుగుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున, మా తరఫున, మా నాయకుడి తరఫున అందరికీ కూడా
మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో వారు ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుని పీల్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకు అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, మనందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాల్ని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవం పెట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఇప్పుడే మనం స్మరించుకున్న పెద్దలతో పాటు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. ఆయన స్ఫూర్తితో, ఆయన తాలూకా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజల తాలూకా శ్రేయస్సు ఉందో, వారి తాలూకా ఆలోచన ఏదవుతుందో, వారికి ఫలాలు రాష్ట్రంలో ఫలాలు అందాలని ఆయన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికల్ని తీర్చడానికి కొంత నిశ్చయంతో మన నాయకుడు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో మనందరం భాగస్వాములు కావాలి. సరే, రాజకీయాల్లో జరుపుకోవడం అనేది పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తెరిగి వాటిని ఆ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పీ కార్యకర్తని మరి కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే 77వ సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభతరుణంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మీ అందరికీ కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లి ఆ మహనీయుల తాలూకు ఆశయాలను సిద్ధించడానికి ప్రతి ఒక్కరూ మరి ఆలోచన చేయాలని నమ్మి కట్టాలని మీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. బడియుడు కలిగిన విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కృషి చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. కలిసి వచ్చే ప్రజా సంఘాలను, ఉపాధ్యాయులను కలుపుకొని 2026 ఫిబ్రవరి 1 నుంచి క్యాంపెయిన్ ని ప్రారంభిద్దామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను పరిరక్షిద్దాం, ఊరి బడిని కాపాడుకుందాం అని యూటీఎఫ్ చేస్తున్న ఈ పనిలో ఉపాధ్యాయులు అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నేతలు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, 4 గోడలు, సిలబస్, పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కాదని చుట్టూ సమాజం ఉంటుందని తెలిపారు. చుట్టూ ఉన్న సమాజ అవసరాలను తీర్చగలిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్పుతారని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 5-6 సంవత్సరాలుగా రాష్ట్ర విద్యారంగంలో అనేక మార్పులు వచ్చినాయి. మీడియం చేంజింగ్ కావచ్చు, కొత్త పాఠశాలలు కావచ్చు, లేదా సిలబస్లో మార్పులు కావచ్చు, అనేక పరిణామాలు వచ్చినాయి. ఎన్ని పరిణామాలు వచ్చినా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మాత్రం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. 2021 సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో
46 లక్షల మంది విద్యార్థులుంటే ఈ గత సంవత్సరానికి 31,50,000 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 29.5 లక్షల మంది మాత్రమే పిల్లలు ఉన్నటువంటి నేపథ్యం. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ప్రభుత్వాలేమో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చామని చెప్పి చెప్పుకుంటున్నాయి. కానీ చూస్తూ ఉంటే మరొక 5 సంవత్సరాలు గడిస్తే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలహీనపడిపోయేటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది. వీటిలోకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ కార్యక్రమం అనేటువంటిది బడులు తీసిన తర్వాత మాత్రమే జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలు ముందుగానే ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ప్రభుత్వ పాఠశాలలు ఈ రకంగా బలహీనపడిపోతే కొన్నాళ్ల తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ విద్య అందని ద్రాక్షగా మారిపోతుంది. అందుకని ఈ నేపథ్యంలో ఒక బాధ్యత కలిగిన సంఘంగా ఫిబ్రవరి నుంచే విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము నిర్ణయించుకున్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల సమావేశాల్లో విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని బడిలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అని కూడా ఓ డైరెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఆ రకంగా డైరెక్షన్ ఇచ్చినంత మాత్రాన కింద జరిగే పరిస్థితులు లేవు. కాబట్టి కింద ఉపాధ్యాయుడు వరకు తల్లిదండ్రుల వరకు ఈ మొత్తం విషయాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనే ఇంత గొప్ప నాయకులు ఈ దేశానికి తయారయ్యారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీ విద్యార్థుల్ని మీ పిల్లల్ని మా బడుల్లో చేర్చండి, ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉంచండి, మంచి విద్య బతుకు నేర్చినటువంటి విద్యని మేము అందిస్తామనేటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్లే దానికోసం మేము రేపు ఫిబ్రవరి నుంచి ఒక డ్రైవ్ మొదలు పెట్టబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో రాష్ట్రీయ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ రాష్ట్రీయ సదస్సుల్లో ఒక వర్క్షాప్ నిర్వహించి దాన్ని జిల్లాలోకి ఎలా తీసుకెళ్లాలనేటువంటిది అక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల్లో ఓకేనా మిత్రులు. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ బడిని ఊరి బడిని బ్రతికించుకుందామనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్చాలని తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, సమాజానికి విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలనేటువంటిది యూటీఎఫ్గా నిర్ణయించాం. ఈరోజు రాష్ట్రంలో విద్యారంగంలో ఏ ప్రభుత్వాలు ఏది మారినా రకరకాలైనటువంటి విధానాలని ముందుకు తీసుకొస్తా ఉన్నాయి. దీని ఫలితంగా గతం కంటే ఇప్పుడు ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలలో బలహీనపడింది. బడ్జెట్ కూడా గతంలో 11.9% ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గత సంవత్సరం బడ్జెట్లో 9.6% మాత్రమే నిధులను కేటాయించారు. దీనివల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. మిడ్ డే మీలు అలాగే పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినా ఇవాళ ప్రభుత్వ బడి పట్ల సమాజానికి, తల్లిదండ్రులకి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం లేకపోవటం, ఇంగ్లీష్ మీడియం అర్థం కానటువంటి పరిస్థితుల్లో పిల్లలు కొద్దిమంది ఎన్రోల్మెంట్ నుంచి దూరమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బ్రతకాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ భావిస్తూ ఉంది. ప్రధానంగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తూనే ప్రభుత్వ బడిలో పిల్లలు ఉండాలి, పిల్లలు ఉంటేనే ప్రభుత్వ బడి ఉంటుంది, ప్రభుత్వ బడి ఉంటేనే ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య పెరిగితేనే ఈరోజు నాణ్యమైన విద్య, నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు బ్రతుకుతాయి. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఈరోజు సమాజానికి తయారు చేసేది ప్రభుత్వ పాఠశాల అనేటువంటిది మేము విశ్వసిస్తూ ఉన్నాం. దానికోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు పిల్లల్ని చేర్చమని తల్లిదండ్రుల్ని, సమాజాన్ని కూడా అభ్యర్థించేదానికోసం, రిక్వెస్ట్ చేసేదానికోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు అవసరమైతే ఉపాధ్యాయులు అదనంగా 1 గంట పని చేయటం కోసం, పిల్లల సామర్థ్యాలు పెంచడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.
అలాగే మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 1,85,000 మంది ఉపాధ్యాయులమందరం కూడా డిఎస్సీలు రాసి వడపోసి నైపుణ్యం సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తుంది, నాణ్యమైన విద్య అందించే ఉపాధ్యాయుల చేత బడి పాఠాలు మాత్రమే చెప్పనివ్వండి. ఖచ్చితంగా మేము మంచి పౌరుల్ని సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఉదయాన్నే పిల్లలు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కువ కాలం బడిలో గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మంచి నైతిక విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కనుక తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉంచండి, సమాజం కూడా ఆ మేరకు సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు యూటీఎఫ్గా చేసేటువంటి స్పెషల్ క్యాంపెయిన్ ఊరి బడిని రక్షించుకుందామనేటువంటి క్యాప్షన్తో జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని మాతో కలిసి వచ్చేటువంటి తల్లిదండ్రుల్ని, అలాగే గ్రామ సర్పంచ్ని లేదా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో సహకరించమని, అలాగే ప్రజా సంఘాలు ఇవాళ అంగన్వాడీలు కావచ్చు, లేదా సిఐటిలు కావచ్చు, మిగిలిన ఏ ప్రజా సంఘమైనా ప్రభుత్వ బడి బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ ఇవాళ మాతో పాటు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆ మేరకు సహకరించాలని ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ మీద ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాం. మార్చిలో పిల్లల్ని చేర్చుకునేటువంటి పని చేస్తాం. ప్రభుత్వ బడి ఉంటేనే నైతిక విలువలు పెరుగుతాయి, రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి. అది మా యొక్క భావన. ఆ భావనకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా కింద విద్యార్థులను చేర్చుకునేటువంటి పనిలో భాగస్వామ్యం కావాలని యూటీఎఫ్గా కోరుతా ఉన్నాం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్ని వర్గాల ప్రజలకు శాంతి, అభివృద్ధి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ గద్దె అనురాధ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచి ఆదర్శ రాజ్యాంగం భారత రాజ్యాంగం అని విలువలను కాపాడుతూ ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛలతో ముందుకు సాగుదాం. ఈరోజు ఇక్కడ కేశినేని చిన్ని గారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి మన సీనియర్ నాయకులు, కార్పొరేటర్సు, చైర్మన్సు, మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి, ఏ రకమైన విధులు, బాధ్యతలు, వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని, మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంకెళ్లను తెగొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలను, ఇంత వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రం, మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది, మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ నాయుడు, ఎంతోమంది. మరి ఈ రోజున పేరు పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావితరాల, మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది, అంటే మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం గడుస్తూ ఉంది. 77వ సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడే మన గద్దె అనురాధ గారు మనందరికీ కూడా తెలియజేశారు, ఒక సందేశం కూడా ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగం 1946 నుంచి కూడా 48 వరకు కూడా 1948 వరకు కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చర్చ జరిగినాయి. ఇదేదో పైనుంచి రాలా. ప్రజా సంఘాలు, మహిళలు, స్టూడెంట్సు, అప్పుడు ప్రొవిన్షియల్ స్టేట్స్ ఉండేవి, అంటే సంస్థానాలు, అందరి అభిప్రాయాలు సేకరించి
దీంట్లో అనేక మంది అనేక సూచనలు చేశారు. ఈ రాజ్యాంగం అంతా కూడా మాకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పలానా భాషలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అట్లాగే రాజ్యాంగంలో టచబిలిటీ ఈ అస్పృశ్యత నివారించాలని చెప్పేసి, కౌన్సిలర్ని పెట్టాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి ఇట్లా పలు రకాల సలహాలు సూచనలు తీసుకుని 1948 డిసెంబర్కి అయింది. అది 49లో అడాప్ట్ చేశారు. 1950 అంటే ఈ 50 నవంబర్ 26 నుంచి కూడా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లుగా మనం భావించాలి. ఈ రాజ్యాంగంలో ఏం చెప్పారు లక్ష్యాలు ఏంటంటే, సమాజంలో మనది సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్ అని. ఈ లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక సమానత్వం కూడా తీసుకురావాలని ఈ రాజ్యాంగం లక్ష్యాలు. ఈ భారతదేశం ఈ విధంగా ఉందంటే అనేక జాతులు, అనేక భాషలు ఇంకే దేశంలో కూడా లేవు ప్రపంచంలో. ఇన్ని భాషలు, ఇన్ని జాతులు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని విభిన్నమైనటువంటి తెగలు. ఇలాంటి వారందరినీ కూడబెట్టి అందరి హక్కుల్ని భద్రపరిచి మాట్లాడమని మాట్లాడబోతున్నా. 77వ గణతంత్ర దినోత్సవం తరఫున మా పార్టీ ఆఫీసులో కేశినేని ఎంపీ గారి చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మా నాయకులందరూ వారందరూ కూడా దీన్ని గణతంత్ర వేడుకలు భారతదేశానికి మంచి జరగాలని, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఈ P4 విధానం కానీ ఏ విధానం పెట్టినా మన చంద్రబాబు గారు పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా, మీడియా వారు కూడా అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీడియా వారికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. నిత్యం ఎన్నో అందిస్తున్న సమాజ ఉన్నతిలో అందరం భాగస్వామ్యం అవుదామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజలకు మరియు విద్యార్థులకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే రాము అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి పాఠశాలలో ఎమ్మెల్యే రాము జాతీయ జెండా ఎగురవేసి పతాక వందనం చేశారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఎమ్మెల్యే రాము నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, పన్రాజు సాంబయ్య, చిరంజీవి రెడ్డి, పాఠశాల హెచ్ఎంవై శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్, వాసవి వనిత, విదర్భపూరి సభ్యులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మాజీ ఉడా చైర్మన్ తూమాటి ప్రేమ్నాథ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నె ప్రసాద్, సింహాద్రి కనకాచార్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తూమాటి ప్రేమ్నాథ్, గన్నె ప్రసాద్, సింహాద్రి కనకాచారి మాట్లాడుతూ ఈ రోజు దేశ చరిత్రలో మహోన్నతమైన రోజు, ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజని, దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం అన్నారు. బ్రిటిష్ వారితో పోరాడి అహింసా మార్గంలో సాధించుకున్న మన దేశ స్వాతంత్ర్యానికి రిపబ్లిక్ డేకి గుర్తుగా భారతదేశపు ఆణిముత్యం పింగళి వెంకయ్య గారు ఎంతో ఆనందంగా రూపొందించిన మువ్వన్నెల జాతీయ పతాకానికి వందనాలు అర్పిస్తూ ఈ వేడుకలు ఎంతో ఘనంగా జాతీయ వేడుకగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, నాయకులు సోలంకి రాజు జైన్, పామర్తి కిషోర్ బాబు, బత్తుల దుర్గారావు, మాధల రాజలక్ష్మి, కొనసాని నాగమణి, మల్లెల రామకృష్ణ, నాదెండ్ల రాజేష్, బోయిన సుబ్రహ్మణ్యం, దేవరపల్లి ఆంజనేయులు, పొన్నం రవికుమార్, జాస్తి సురేష్, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, కొత్తపల్లి రమేష్, వల్లూరి సాంబశివరావు, పాలడుగు దుర్గా ప్రసాద్, పిల్లా సుదర్శన్, ప్రేమ్చంద్, ఎలమంచిలి ప్రసాద్, కిలారి చంద్రశేఖర్, వెల్లంకి రవి, మల్లెల విజయ్ కుమార్, గుమ్మడి వెంకటేశ్వరరావు, కోసరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సువిశాల భారతదేశ రాజ్యాంగం జనవరి 26, 77 సంవత్సరాల క్రితం ఈ రాజ్యాంగం ఏదైతే ప్రపంచ దేశాల్లో అద్భుతమైనదిగా మహోన్నతంగా కీర్తింపబడతా ఉందో భారత రాజ్యాంగ వ్యవస్థ చట్టపరంగా జనవరి 26 నుంచి అమల్లోకి రావటం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అదృష్టం.
ఏదైతే ఆ రాజ్యాంగం ఆపాదించిన విలువలు ఆ విలువలు కాపాడుకుంటూ వెళ్ళినప్పుడే మనకు భారతదేశం భారత మాతకి గౌరవం ఇచ్చినట్టు విలువ ఇచ్చినట్టు. ఏదైతే అక్రమార్కులు అసాంఘిక శక్తులు రాజకీయ ముసుగులో ఇవాళ దూరిపోయినాయి అటువంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని రాజ్యాంగేతర శక్తులన్నింటినీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన రాజ్యాంగం యొక్క విలువల్ని ఇంకా గొప్పగా మహోన్నతంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టుకోవాలి. కాలాతీతంగా మరి ఇన్ని సంవత్సరాల్లో 77లో స్వల్ప మార్పులు జరిగినప్పటికీ ఇవాళకి కూడా భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అగ్రగామిగా కొనసాగింపబడుతోంది. అదే ప్రజాస్వామ్య ముసుగులో రాజకీయ వ్యవస్థలో అన్ని వ్యవస్థల్లో చొరబడినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల్ని బయటకు పంపించిన రోజే రాజ్యాంగ వ్యవస్థల్లోంచి బయటకు పంపించినప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యానికి నిజమైన విలువలు కల్పించిన ప్రజలవుతారు. అటువంటి ప్రజలందరికీ ఎప్పుడూ కూడా భారతదేశం మాత రుణపడి ఉంటుందని చెప్పి రాజ్యాంగం విలువలను మనం అందరం కూడా కాపాడుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ కూడా ఎవరైతే భర్త జాతి ముద్దు బిడ్డలందరికీ కూడా మరి ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి గణతంత్ర వేడుకలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి పరులు అలాగే కార్యకర్తలందరి మధ్య ఇంత ఆనందోత్సాహాల్లో పెద్దలు ప్రేమనాథ్ గారు, చెన్నుపాటి గాంధీ గారు, జాతి సాంబశివరావు గారు, ఉషారాణి గారు అందరూ కూడా, నాగమణి గారు అందరూ కూడా, అమ్ములు గారు అందరూ కూడా అందరి మధ్యలో ఇంత గొప్పగా జరుపుకోవటం మా వాణిజ్య విభాగం అధ్యక్షులు రాజు గారు అందరి మధ్యలో మా సీనియర్ నాయకులు సుదర్శన్ రావు గారు అందరి మధ్యలో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా మరొక్కసారి భారతదేశ ముద్దుబిడ్డలందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. సిఎస్ విజయానంద్ పిలుపు. జాతీయ జెండా ఎగురవేసి పతాక వందనం చేసిన ఎమ్మెల్యే రాము. విజయవాడ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.